బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొదలైంది. అయితే మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాజీ ఓఎస్డీ సుమన్ చుట్టూ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కొండా కుటుంబ సభ్యుల వైఖరి వివాదాస్పదంగా మారింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తమను ఇబ్బంది పెడుతున్నారని కొండా సురేఖ కూతురు సుస్మిత ఆరోపణలు చేశారు. కొండా తీరుపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నట్లు చెప్తున్నారు. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఆమె తన వర్షన్ వినిపించారు. కేబినెట్ మీటింగ్ కు వెళ్లండని కొండా సురేఖకు మీనాక్షి సూచించినట్టు తెలుస్తోంది. అయినా సురేఖ గైర్హాజరు కావడం పార్టీలో చర్చగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొదలైంది. అయితే మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, మనం చూస్తున్న మొత్తానికి తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొదలైంది. కానీ మన మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, తెలంగాణ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్లో ఈరోజు పలు కీలక అంశాలపైన ఎజెండాపైన మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఈరోజు నిన్న రాత్రి నుంచి ఇష్యూ అవుతున్నటువంటి కొండా సురేఖ మాత్రం కొద్దిసేపటి క్రితం బట్టి విక్రమార్కన్తో సమావేశమై అట్నుంచి అటు ఎమ్మెల్యే క్వార్టర్స్కు వెళ్ళింది. అక్కడ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్తో సమావేశమైంది. ఒకవైపు తలెత్తిన పరిణామాలు, ఒకవైపు నిన్న రాత్రి ఆమె కూతురు చేసినటువంటి హంగామా కావచ్చు, ఇటీవల కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రులు తమల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని బీసీలను మీద కక్ష కట్టి మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలంతా కూడా పార్టీలో పెద్ద దుమారం రేపాయి. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపైన కొంత అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి కొండా సురేఖ ఓఎస్డీని సుమంత్ని రాష్ట్ర ప్రభుత్వం టర్మినేట్ చేసిన విషయంలో అతను అరెస్ట్ చేయడం కోసం ఇంటికి వెళ్ళిన సందర్భంగా కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ పెద్ద ఎత్తున కూడా హంగామా చేయడం, తన తల్లి తన కుటుంబం దగ్గరికి పోలీసులు రావడం ఏంటని చెప్పేసి ఆమె చేసినటువంటి కామెంట్స్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులపైన ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా పొలిటికల్గా కొంత చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి కూడా కొండా సురేఖ ఎవరికి మీడియాకు అందుబాటులో రాకుండా ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత నేరుగా ప్రభుత్వ వాహనంలో కాకుండా వ్యక్తిగత వాహనంలో ఆమె ప్రజాభవన్కి వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. అట్నుంచి అటు ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యి జరిగిన పరిణామాలపైన ఆమెకు వివరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈరోజు కొండా సురేఖ ఇంకా హాజరు కావాల్సి ఉంది. ఆమె హాజరు కాలేదు. మిగతా మంత్రులంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఒకవైపు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ని డిస్మిస్ చేయడం, రాష్ట్ర హైకోర్టు దానికి సంబంధించి స్టే ఇవ్వడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్న తరుణంలో బీసీల రిజర్వేషన్ అంశం అంతా కూడా ప్రభుత్వానికి ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిణామంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి విధానంతో ముందుకు వెళ్ళాలి, మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుండా పోతే బీసీల నుండి ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి. ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాల జేఏసీ అంతా కూడా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఇటు వివిధ పార్టీలకు సంబంధించి అటు సిపిఐ, సిపిఎం, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు కొద్దిసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ను కూడా కలిసి బీసీ సంఘాల నేతలంతా కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరారు. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి. ఒకవైపు కామన్ డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు దాన్ని అమలు చేసే విధంగా చూడాలని చెప్పేసి కూడా వారంతా కూడా కోరుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ సమావేశంలో కూడా బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు రాష్ట్రంలో మెట్రోను ఎలాంటి నిర్వహించమని చేతులెత్తేయడంతో కూడా మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, వీటితో పాటు ఇంకా మరిన్ని ఒకవైపు మేడిఘాటకు సంబంధించినటువంటి పునరుద్ధరణ, ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించినటువంటి ముందుకు తీసుకెళ్లడం, ఇలాంటి మరికొన్ని కీలక అంశాలను రాష్ట్ర కేబినెట్లో చర్చించబోతున్నారు. మరికొన్ని విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా కేబినెట్ ఎజెండాలో ఉన్న విషయాలను చర్చించి ఒక నిర్ణయం అయితే కేబినెట్ తీసుకోబోతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు జరపాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు మిగతా అంశాలు ఉన్న కారణంగా ఇటీవల 1-2 సమావేశాలు సకాలంలో నిర్వహించలేకపోయామని చెప్పి భావిస్తున్నటువంటి కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గత 3-4 రోజుల క్రితమే ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ సంబంధించిన విషయంలో అది డిస్మిస్ కావడంతో కూడా తదుపరి యాక్షన్ ఆఫ్ కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి,
రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర హైకోర్టు సీజే ధర్మాసనం దాని మీద జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 41, 42 మీద ఇప్పటికే స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడంతో కూడా రాష్ట్రంలో లక్షలాది మంది రాజకీయంగా పోటీ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నటువంటి ఆశాభావులందరూ కూడా ఒక నిరుత్సాహమైన వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తొందరగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా కోర్టుల నుంచి ఎదురవుతున్నటువంటి అనేక రకాల సవాళ్ళను ఏ విధంగా ఎదిరించి ముందుకెళ్ళాలి, కేవలం రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి 50% సీలింగ్ను దాటడానికి అవకాశం లేదు. ఎస్సీ ఎస్టీలకు, షెడ్యూల్ ఏరియాలకు మాత్రమే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకునేదానికి వెసులుబాటుంది. తెలంగాణలో ఆ పరిస్థితి లేదని చెప్పి చాలామంది కూడా ఇప్పటికే కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈరోజు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు ఇదే విధానాన్ని వారు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం 50% దాటి రిజర్వేషన్లు అమలు చేస్తే మిగతా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పేసి వారి వాదనలు వినిపించడం జరిగింది. ఈ రోజు కూడా ఒకవైపు తెలంగాణ రెడ్డి జాగృతి నుంచి బుట్టంగారి మాధవరెడ్డి ఇప్పటికే కేవీటీ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసిన తర్వాత ఇరు వర్గాల వాదనలు విన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వి వాదనలు వినిపించారు. కేవలం ఇందిరా సహాని కేసులో కేవలం సుప్రీంకోర్టు మాత్రమే రిజర్వేషన్లకు సంబంధించి 50% సీలింగ్ పెట్టింది. ఎక్కడ కూడా రాజ్యాంగంలో 50% సీలింగ్ లేదన్న విధానాన్ని వినిపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా గతంలో 9 మంది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి 2 జడ్జిల ధర్మాసనం దాని మీద